భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధానికి విశేషమైన పవిత్రమైన స్థానం ఉంది. పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటవడమే కాదు, రెండు కుటుంబాల మధ్య కొత్త బంధానికి నాంది, ఒక కొత్త తరానికి పునాది. అందుకే మన పూర్వీకులు వివాహానికి ముందు వధూవరుల జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించి వారి మధ్య పొంతన ఎలా ఉందో అంచనా వేసేవారు. గ్రహస్థితులు, నక్షత్ర పొంతనలు మనుషుల మనస్తత్వాలపైన, వారి సంబంధాలను ఎంచుకునే విధానంపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం, గుణగణాలు ఉంటాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి మరికొన్ని రాశుల వారితో అద్భుతంగా పొంతన కుదిరితే ఇంకొన్ని రాశుల వారితో అస్సలు పడదు. ఈ వీడియోలో మనం రాశి చక్రంలో అత్యంత శక్తివంతమైన, తీవ్రమైన మరియు నిగూఢమైన వృశ్చిక రాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, వారు తమ జీవిత భాగస్వామి నుండి ఏమి కోరుకుంటారు, ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం ఆనందమయంగా సాఫల్యంగా ఉంటుంది, ఏ రాశుల వారు జీవితాంతం దూరంగా ఉండటం మంచిది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారిని అర్థం చేసుకోవాలంటే ముందు వారి స్వభావాన్ని, వారి ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలి. వీరు అత్యంత తీవ్రమైన, లోతైన మనస్తత్వం కలవారు. ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఇది జలతత్వానికి చెందిన ఒక స్థిర రాశి. జలతత్వం వీరికి లోతైన భావోద్వేగాలను, అంతర్దృష్టిని ఇస్తే, స్థిరతత్వం వీరికి పట్టుదల, మొండితనం మరియు నిబద్ధతను ఇస్తుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. దీనివల్ల నీటి వంటి భావోద్వేగాలు ఉన్నప్పటికీ వారిలో ఒక యోధుడి వంటి శక్తి, ధైర్యం మరియు అభిరుచి ఉంటాయి. పైకి ఎంతో గంభీరంగా, ప్రశాంతంగా, కఠినంగా కనిపించినా వారి లోపన అగ్నిపర్వతంలా భావోద్వేగాలు నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. వీరు దేనినైనా అంత సులభంగా నమ్మరు. ప్రతి విషయాన్ని శోధించి, విశ్లేషించి కానీ ఒక అంచనాకు రారు. కానీ ఒక్కసారి నమ్మితే మాత్రం ప్రాణమిస్తారు, జీవితాంతం తోడుంటారు. వీరికి రహస్యాలంటే చాలా ఇష్టం. తమ గురించి పూర్తి విషయాలు అత్యంత సన్నిహితులకు తప్ప మరెవరికీ చెప్పరు. ప్రేమ, ద్వేషం ఏదైనా సరే వీరిలో తీవ్ర స్థాయిలో ఉంటుంది. ప్రేమించిన వారిని ప్రాణంలా కాపాడుకుంటారు. వారిపై పూర్తి హక్కును, అధికారాన్ని కోరుకుంటారు. ఈ పొసెసివ్నెస్ వారిని అపార్థం చేసుకునేలా చేస్తుంది. కానీ నిజానికి అది వారి భయం నుండి పుడుతుంది. ప్రేమించిన వారిని కోల్పోతామేమోనన్న భయం. ఎవరైనా మోసం చేస్తే లేదా వెన్నుపోటు పొడిస్తే మాత్రం జీవితంలో క్షమించలేరు. ఆ గాయాన్ని మర్చిపోలేరు. ప్రతీకారం తీర్చుకునే వరకు నిద్రపోరు. వారికి కేవలం ప్రేమ కాదు, ఒక ఆత్మ సంబంధం. తమను, తమ భావోద్వేగాలను పూర్తిగా అర్థం చేసుకుని తమకు సంపూర్ణంగా విధేయులుగా, నమ్మకంగా ఉండే జీవిత భాగస్వామిని కోరుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వృశ్చిక రాశివారు అభిరుచి గలవారు, శక్తివంతులు, రహస్య స్వభావం ఉన్న నమ్మకస్తులు మరియు జీవితంలోని చీకటి కోణాలను కూడా ధైర్యంగా ఎదుర్కోగల యోధులు. ఇప్పుడు వృశ్చిక రాశివారికి మిగిలిన 11 రాశుల వారితో పెళ్లి పొంతన ఎలా ఉంటుందో, వారి మనస్తత్వాలు ఎంతవరకు కలుస్తాయో చూద్దాం. వృశ్చిక, మేషరాశి ఇద్దరి అధిపతి కుజుడే. దీనివల్ల ఇద్దరి మధ్య అయస్కాంతంలాంటి ఆకర్షణ, తీవ్రమైన అభిరుచి ఉంటాయి. కానీ ఇద్దరూ ఆధిపత్యం చలాయించాలని చూస్తారు. మేషరాశివారి దూకుడు స్వభావం నేనే ముందు అంటుంది. వృశ్చిక రాశివారి నియంత్రించే స్వభావం అంతా నా కనుసన్నల్లోనే చలగాలి అంటుంది. ఈ అధికార పోరులో తరచుగా ఘర్షణ జరుగుతుంది. వీరి పొంతన 60% మాత్రమే. వృశ్చిక, వృషభరాశి ఇది ఒక అద్భుతమైన జంట. ఇద్దరూ నమ్మకానికి, స్థిరత్వానికి, విధేయతకు అత్యధిక విలువ ఇస్తారు. వృశ్చిక రాశి అనే భూమితత్వం వృశ్చిక రాశి అనే జలతత్వానికి ఒక స్థిరమైన ఆధారాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారి ఓర్పు వృశ్చిక రాశి వారి తీవ్రతను సమతుల్యం చేస్తుంది. ఇద్దరి మధ్య బలమైన శారీరక, మానసిక బంధం ఏర్పడుతుంది. వీరి పొంతన 90% వరకు ఉంటుంది. నిస్సందేహంగా పెళ్లి చేసుకోవచ్చు. వృశ్చిక, మిథున రాశి వీరికి అస్సలు పడదు. ఇది నీరు, గాలి కలయిక. వృశ్చిక రాశివారు లోతైన, ఏకాంత ఆత్మ సంబంధాన్ని కోరుకుంటే మిథున రాశివారు సామాజికంగా, తేలికగా, సరదాగా ఉంటారు. మిథున రాశివారి చంచల స్వభావం, అందరితో సులభంగా కలిసిపోవడం వృశ్చిక రాశిలో తీవ్రమైన అనుమానాన్ని, అభద్రతను పెంచుతుంది. మిథునం యొక్క నిలకడలేని తత్వం వృశ్చికం యొక్క
యొక్క స్థిరత్వానికి పూర్తి విరుద్ధం. వీరి మధ్య నమ్మకం ఏర్పడటం దాదాపు అసాధ్యం. వీరి మధ్య పొంతన కేవలం 25%. కాబట్టి వృశ్చిక రాశివారు మిథున రాశికి దూరంగా ఉండటం ఉత్తమం. వృశ్చిక కర్కాటక రాశి ఇది స్వర్గంలో నిర్ణయించబడిన జంట అని చెప్పవచ్చు. ఇద్దరూ జలతత్వానికి చెందిన రాసులే. ఒకరి భావోద్వేగాలను మరొకరు మాటల్లో చెప్పకుండానే అర్థం చేసుకోగలరు. వారి మధ్య ఒక టెలిపతి ఉన్నట్టుగా ఉంటుంది. కర్కాటక రాశివారికి కావలసిన రక్షణను, భద్రతను వృశ్చిక రాశివారు ఇస్తారు. వృశ్చిక రాశివారికి కావలసిన సంపూర్ణమైన నమ్మకాన్ని, ప్రేమను, అంకితభావాన్ని కర్కాటకం అందిస్తుంది. వీరి ఇల్లు బయటి ప్రపంచానికి దూరంగా ఒక పటిష్టమైన కోటలా ఉంటుంది. వీరి మధ్య పొంతన ఏకంగా 99% ఉంటుంది. ఇది ఉత్తమోత్తమమైన జోడీ. వృశ్చిక సింహరాశి ఇది నిరంతర అధికార పోరాటం. సింహం అగ్నితత్వం, వృశ్చికం జలతత్వం. ఇద్దరూ స్థిర రాసులే, అంటే ఇద్దరూ మొండివారే. ఇద్దరూ గర్విష్ఠులు, నాయకత్వ లక్షణాలు కలవారు. ఎవ్వరూ తగ్గడానికి ఇష్టపడరు. సింహరాశివారు అందరి దృష్టి తమపై ఉండాలని, బహిరంగ ప్రశంసలు కావాలని కోరుకుంటారు. వృశ్చిక రాశివారు తెర వెనుక నుండి శక్తిని ప్రదర్శిస్తారు. తమ బంధాన్ని గొడవల రూపంలో ఉంచుకుంటారు. వీరి మధ్య తీవ్రమైన గొడవలు, అహం దెబ్బతినే సంఘటనలు జరుగుతాయి. వీరి మధ్య పొంతన కేవలం 35% మాత్రమే. ఈ బంధం నిలబడటం చాలా కష్టం. వృశ్చిక కన్యారాశి ఇది చాలా మంచి, ఆచరణాత్మకమైన కలయిక. ఇద్దరూ విశ్లేషణాత్మక స్వభావం కలవారు, పరిపూర్ణతను కోరుకుంటారు మరియు ఎంతో నమ్మకస్తులు. కన్యారాశివారి ఆచరణాత్మక దృక్పథం వృశ్చిక రాశివారి భావోద్వేగ తీవ్రతకు ఒక ఆధారాన్ని ఇస్తుంది. వృశ్చికం యొక్క అంతర్దృష్టి, కన్య యొక్క తార్కిక ఆలోచన కలిస్తే వీరు ఏ సమస్యనైనా పరిష్కరించగలరు. వీరి పొంతన 88% ఉంటుంది. ఇది కూడా ఒక మంచి జంట. వృశ్చిక తులారాశి తులారాశివారు సామాజికంగా, సామరస్యంగా, అందంగా ఉంటారు. వృశ్చిక రాశివారు తీవ్రంగా, లోతుగా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వృశ్చిక రాశివారి పొసెసివ్నెస్, అసూయ వంటి గుణాలు శాంతిని కోరుకునే తులారాశివారికి ఊపిరాడకుండా చేస్తాయి. తులారాశివారు గొడవలకు దూరంగా ఉంటారు, కానీ వృశ్చిక రాశివారి లోతైన, సంక్లిష్టమైన భావాలు వారికి అర్థం కావు. వీరి మధ్య పొంతన 45% మాత్రమే. వృశ్చిక రాశి ఇద్దరూ ఒకే రాశికి చెందినవారు కాబట్టి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. వీరి మధ్య అభిరుచి, ప్రేమ, సాన్నిహిత్యం అత్యంత తీవ్రస్థాయిలో ఉంటాయి. అయితే ఇద్దరిలోనూ నియంత్రించే స్వభావం, అనుమానం, పగ వంటి లక్షణాలు కూడా రెట్టింపు స్థాయిలో ఉంటాయి. గొడవలు వస్తే అవి అణుయుద్ధంలా ఉంటాయి. ఇద్దరూ ఒకరినొకరు నాశనం చేసుకునే ప్రమాదముంది. ఈ బంధం నిలబడాలంటే ఇద్దరిలో ఒకరు తగ్గాలి, కాని అది దాదాపు అసాధ్యం. వీరి పొంతన 75% ఉంటుంది. వృశ్చిక ధనస్సు రాశి ఈ జంట మధ్య పొంతన చాలా కష్టం. ధనస్సు రాశి వారిది అగ్నితత్వం, స్వేచ్ఛను, సాహసాలను, నిజాయితీని, ముక్కుసూటితనాన్ని ఇష్టపడతారు. వృశ్చిక రాశివారిది జలతత్వం, బంధాన్ని, లోతును, రహస్యాన్ని ఇష్టపడతారు. ధనస్సు రాశివారి నిర్లక్ష్యమైన మాటలు వృశ్చిక రాశివారిని తీవ్రంగా గాయపరుస్తాయి. వృశ్చిక రాశివారి అనుమాన స్వభావం, నియంత్రణ ధోరణి, స్వేచ్ఛా విహంగం లాంటి ధనస్సు రాశివారికి బంధనంలా అనిపిస్తుంది. వీరి మధ్య పొంతన కేవలం 30% మాత్రమే. వృశ్చిక మకర రాశి ఇది ఒక శక్తివంతమైన జంట. ఇద్దరూ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటారు. ఇద్దరూ బాధ్యతాయుతంగా, నమ్మకంగా ఉంటారు. మకర రాశివారి కృషి, ప్రణాళిక, వృశ్చిక రాశివారి పట్టుదల, అంతర్దృష్టి కలిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఇద్దరి మధ్య పరస్పర గౌరవం, నమ్మకం బలంగా ఉంటాయి. ఇది విజయవంతమైన, స్థిరమైన బంధం. వీరి పొంతన 96% వరకు ఉంటుంది. వృశ్చిక కుంభరాశి వీరికి అస్సలు కుదరదు. వృశ్చిక రాశివారు వ్యక్తిగత, తీవ్రమైన బంధాన్ని కోరుకుంటే కుంభరాశివారు స్నేహానికి, సామాజిక జీవితానికి, మానవత్వానికి ఎక్కువ విలువిస్తారు. కుంభరాశివారి అంటిముట్టని, తార్కిక స్వభావం వృశ్చిక రాశివారి భావోద్వేగ అవసరాలను తీర్చలేదు. వృశ్చికం మన ఇద్దరం అంటే కుంభం మనం అందరం అంటుంది. ఈ ప్రాథమిక వ్యత్యాసం వారిని దూరం చేస్తుంది. వీరి మధ్య పొంతన కేవలం 28% మాత్రమే. వీరు వివాహం చేసుకోకపోవడమే మంచిది. వృశ్చిక మీనరాశి ఇది మరో అద్భుతమైన జంట.
ఇద్దరు జలతత్వ రాశులే. వృశ్చిక రాశివారి బలమైన వ్యక్తిత్వం సున్నితమైన మీనరాశివారికి ఈ ప్రపంచంలో ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. మీనరాశివారి నిస్వార్థమైన బేషరతు ప్రేమ వృశ్చిక రాశివారి కఠినమైన మనసును, అనుమాన స్వభావాన్ని కరిగిస్తుంది. ఇద్దరి మధ్య బలమైన ఆత్మీయ, మానసిక బంధం ఏర్పడుతుంది. వీరి పొంతన 95% వరకు ఉంటుంది. మొత్తం మీద చూస్తే వృశ్చిక రాశివారికి కర్కాటక, మీన, మకర, వృషభ, కన్యా రాశులవారు ఉత్తమమైన జోడీగా ఉంటారు. అదేవిధంగా మిథున, సింహ, కుంభరాశుల వారితో పొంతన చాలా కష్టంగా ఉంటుంది. వీరితో బంధం మానసిక క్షోభకు దారితీస్తుంది కాబట్టి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చెప్పినదంతా కేవలం సూర్యరాశిని బట్టి మాత్రమే. ఇది ఒక సాధారణ అంచనా మాత్రమే. ఇద్దరు వ్యక్తుల మధ్య సంపూర్ణ వివాహ పొంతన చూడటానికి కేవలం రాశి మాత్రమే సరిపోదు. వారిద్దరి పుట్టిన నక్షత్రాలు, చంద్రరాశి, లగ్నం, గ్రహాల స్థానాలు, అష్టకూట గుణమేళనం వంటి ఎన్నో విషయాలను వివరంగా పరిశీలించాలి. కాబట్టి పెళ్లి విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి వధూవరుల జాతకాలను పూర్తిగా విశ్లేషణ చేయించటం చాలా ముఖ్యం. రాసుల పొంతన ఒక మార్గదర్శి మాత్రమే, కానీ ఇద్దరి మధ్య ఉండే ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం అన్నింటికంటే ముఖ్యమైనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.